45 న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఇల్లు లేని నిరుపేదల కోసం సిపిఐ నాయకులు పార్టీ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రజలతో కలిసి సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిందని అవి తక్షణమే అమలు చేయాలని నాయకులు పేర్కొన్నారు. లేని పక్షంలో ఈ ర్యాలీ ధర్నాగా మారుతుందని, ప్రజలను తీసుకుని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అడ్డగించి ఇల్లు లేని నిరుపేదలకు అప్పగిస్తామని తెలియజేశారు. ఇంకా మాట్లాడితే ప్రభుత్వం చెప్పిన సూపర్ 6 హామీలను కూడా ప్రజలకు వీలైనంత తొందరగా అందించాలని తెలియజేశారు. సిపిఐ నాయకులు సబ్ కలెక్టర్ వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తదనంతరం వినతి పత్రం అందజేసి సమస్యలను తెలియజేశారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చాయో అదేవిధంగా సూపర్ 6 హామీలని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో అన్ని మండల కార్యాలయాల వద్ద, అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ గూడూరు డివిజన్ సమితి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పింఛన్లు ఇచ్చారు. ఆర్టీసీలో ఉచిత మహిళలకి ఉచిత పథకాలు అన్నారు. అదేవిధంగా తల్లి దీవెన అన్నారు. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకి నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. అదేవిధంగా రైతులకి అనేక రకాలుగా ఆర్థిక లావాదేవీలు సమకూరుస్తామన్నారు. ఈ విధంగా అనేక రకాల హామీలు అన్నిటి కూడా ఈరోజు అమలు పరుచుకున్న ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఇకనైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి పేదవాళ్ళకి న్యాయం చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా 2 సెంట్లు కానీ గ్రామాల్లో 3 సెంట్లు, అదే పట్టణాల్లో 2 సెంట్లు కూడా ఇచ్చే విధంగా కూడా మీరు ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ముట్టడిచ్చే విధంగా కూడా సిపిఐ కార్యాచరణ ప్రకటిస్తూ ఉంది. లేని పక్షంలో ప్రభుత్వ భూముల్లో సిపిఐ జెండాలు నాటి పేద ప్రజలు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద ఈరోజు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 2 సార్లు మేము ఈ సూపర్ 6 పథకాల మీద, అదేవిధంగా ఇళ్ల స్థలాల మీద ఆందోళన చేయడం జరిగింది. కానీ ఈ రోజుకి సూపర్ 6 ఒకటే అమలు జరగల, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఇంతవరకు ఈలా. కాబట్టి ఈసారి ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళన తర్వాత నేరుగా ఏంటంటే అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇళ్ల స్థలాల దగ్గరకు తీసుకుపోయి ఆక్రమించి వాటిని వాళ్ళు ఇల్లు ఇప్పించే పని ఈసారి తీసుకుంటుంది. కాబట్టి ఈ గవర్నమెంటు వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం.